అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విపక్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందే మాత్రాన్ని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆయన దేవతల పేర్లున్నాయని అభ్యంతరం చెప్తున్నారు. మన దేవతలను మనం పొగడకపోతే పాకిస్తాన్ వాళ్ళు పొగుడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు కిషన్ రెడ్డి. భారత మాతకు జై అని మనం అనకపోతే పాకిస్తాన్ వాళ్ళు అంటారా? దేశాభివృద్ధి కోసం సంస్కరణలు చేస్తుంటే కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారని, రేపు ఎర్రకోట నుంచి ప్రధాని కీలక సంస్కరణలు ప్రస్తావిస్తారని భావిస్తున్నారని తెలిపారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాలని, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అన్యాయం చేసిందని చెప్పారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తా అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. దేశవ్యాప్తంగా 5 ఏళ్లుగా మీరు కేంద్ర మంత్రిగా ఉన్న, సంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి హరిఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. సో ఈ బైక్ ర్యాలీలు దీని ద్వారా ఏం సందేశం? దేశ ప్రజలందరికీ, ఈ తరానికి, యువతరానికి, నవతరానికి, విద్యార్థులకు, అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉన్నాము. దేశం కోసం పనిచేస్తాము. ఎన్నో త్యాగాల దేశం మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి అనేటువంటి లక్ష్యంతో గతంలో దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభించాము. హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలు సుమారు 26 కోట్ల మంది ఇండ్ల మీద, 26 కోట్ల ఇండ్ల మీద ఆ రోజు తిరంగా జెండా ఎగరేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం మనకు స్వాతంత్ర దినోత్సవం 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. 150 సంవత్సరాల వందే భారత గీతం మనం పూర్తి చేసుకుంటున్నాం. ఖచ్చితంగా వికసిత్ భారత్ కోసం యువత అనే థీమ్తోనే ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోటలో జరగబోతున్నాయి. సో వందే మాతర గీతాన్ని ఫస్ట్ టైం ఎర్రకోట మీద ఆలపించబోతున్నారు. సో దీని పట్ల కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ లాంటి ఇది అర్థం లేనటువంటిది. రాజకీయ ప్రలోభాల కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, కొంతమంది దేవతలను అక్కడ ఉన్నాయి, ఈ భారతదేశాన్ని, భారత భూభాగాన్ని ఒక దేవతగా కొలుస్తున్నారు అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని మనం పొగడకపోతే పాకిస్తాన్ వాళ్ళు పొగుడతారా? మనం పొగడకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు పొగుడతారా? ఈ దేశంలో ఉన్నటువంటి దేవతలను మనం పొగడకపోతే, మనం స్మరించుకోకపోతే, వాళ్ళ నుంచి మనం శక్తిని తీసుకోకపోతే, వాళ్ళ నుంచి మనం భక్తిని తీసుకోకపోతే ఇతర దేశాలలో పొగుడతారా? కాబట్టి ఈ రకంగా ప్రతి విషయంలో భారత్ మాతాకి జై అనకూడదు, వందే మాతరం అనకూడదు అనేటువంటి దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు. భారతదేశంలో భారత మాతకు జై అనకపోతే పాకిస్తాన్ వచ్చి భారత మాతకు జై అంటాడా? ప్రతి భారతీయుడు కూడా రాజకీయాలకు అతీతంగా భారత మాతకు జై అనాలి. ప్రతి భారతీయుడు కూడా ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో మరి ప్రముఖ నినాదంగా స్ఫూర్తిగా నిలిచినటువంటి వందే మాతర గీతాన్ని ఆలపించాలి. వందే మాతర జిందాబాద్ అనాలి. చట్టం కూడా ఖచ్చితంగా దానికోసమే ఈరోజు 150 సంవత్సరాలైంది మనం పాడడం. ఈ 150 సంవత్సరాల పండుగ సందర్భంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి భారతీయుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా వందే మాతర గీతాన్ని ఆలపించాలని చట్టం కూడా చేయడం జరిగింది. దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విషయంలో ఈరోజు సంస్కరణ తీసుకొస్తున్నాం. ఈరోజు ప్రతి సంస్కరణ కూడా కొంతమంది దుర్మార్గులు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు జిఎస్టీని వ్యతిరేకిస్తారు, ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తారు, ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ వ్యతిరేకిస్తారు. ఈరోజు మనము మరి విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కొంత మనము కంట్రోల్ పెట్టుకొని ఎక్కడ వస్తుంది, ఎవరిస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం తెలుసుకోవడం కోసం FCCI చట్టాన్ని మార్పులు చేయాలంటే వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ రకంగా వ్యతిరేకించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. సార్, ఇంకొకటి, పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకర్త, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఒక తెలుగువాడిగా ఆయనకి సరైన గుర్తింపు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి విమర్శిస్తున్నారు. సో ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యము, పింగళ వెంకయ్య గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నది. మీరు 60 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఏం చేశారు మీరు? అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మేము పివి నరసింహారావు గారికి ఇస్తున్నాము. ఈరోజు మేము అనేక మంది ప్రముఖులకు ఒకరి తర్వాత ఒకరికి ఇస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వారికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను.
థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా వందే మాతరాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, దేశభక్తిని పెంపొందించే దిశగా ఈ తిరంగా యాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం అంటున్నారు. అలాగే ఈసారి కూడా ఎర్రకోట వైపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణల గురించి, దేశ అభివృద్ధి గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అంటూనే పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చే అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు కిషన్ రెడ్డి. కెప్టెన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.